హలో అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే ఈరోజు సింపుల్ అండ్ ఈజీ వేలో బనానా కేక్ చేస్తున్నాను. ఎవరైనా చేసుకోవచ్చు, ఓవెన్తో సంబంధం లేదు. మనం స్టవ్ మీద చేసుకోవాలి. సో దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తాను, చూసేయండి. సో 3 బనానా మెత్తగా స్మాష్ చేసుకొని అందులో 2 హోల్ ఎగ్స్ యాడ్ చేసుకోవాలి. సో దాంట్లోనే 1 కప్ ఆఫ్ మిల్క్, సేమ్ కప్తో 3/4 కప్ ఆఫ్ బటర్ అండ్ 1 స్పూన్ వెనిలా ఎసెన్స్, సేమ్ కప్తో షుగర్ అండ్ 1.5 కప్ ఆఫ్ గోధుమ పిండి. సో ఇవి యాడ్ చేసుకొని నీట్గా కలుపుకుంటూ ఉండాలి. అందులోనే 1/2 టేబుల్ స్పూన్ ఆఫ్ బేకింగ్ సోడా అండ్ బేకింగ్ పౌడర్. మీకు నచ్చితే ఏవైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసుకోవచ్చు. లైక్ నేను చాకో చిప్స్ యాడ్ చేశాను, మీరు డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేయొచ్చు. సో నేను ఒక 1/2 కప్ ఆఫ్ చాకో చిప్స్ యాడ్ చేసి నీట్గా కలిపేసుకున్నాను అనమాట. సో ఇది కలుపుకొని పక్కన పెట్టేసుకొని ఏదైతే మనం బౌల్లో మనం బేక్ చేయాలనుకుంటున్నామో ఆ బేకింగ్ ట్రేకి గ్రీజింగ్ చేసుకోవాలి. దానికి మనం కొంచెం బటర్ అప్లై చేసి కొంచెం గోధుమ పిండి కూడా అప్లై చేసి దాన్ని నీట్గా గ్రీజ్ చేస్తే సూపర్ వస్తుంది కేక్. మనకి అవుట్పుట్ అనేది బయటకి అంటుకోకుండా వచ్చేస్తుంది అనమాట. మనం కేక్ బేక్ చేసుకోవడానికి బౌల్ని ప్రీ హీట్ అయితే చేసుకోవాలి. సో ప్రీ హీట్ చేసుకోవడానికి ఒక పెద్ద సైజ్ బౌల్ తీసుకొని అందులో కింద మనకి లేయర్ వచ్చేసి శాండ్ అయినా మనకి సాల్ట్ అయినా యాడ్ చేసుకోవచ్చు. శాండ్ అయినా సాల్ట్ అయినా వేసి ఒక స్టాండ్ పెట్టుకొని 10 మినిట్స్ అనేది ప్రీ హీట్ చేసుకోవాలి. 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టి ప్రీ హీట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న బేకింగ్ ట్రేని అందులో పెట్టేసి మూత పెట్టి ఎగ్జాక్ట్గా 45 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. సో అంతే, బనానా కేక్ ఇస్ రెడీ.